ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది చాలామంది పేషెంట్స్ అడిగే కామన్ క్వెషన్. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, చాలామంది పేషెంట్స్‌కి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ రావడానికి ఉండే కామన్ క్వెషన్ ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదంటే ఎగ్స్ తగ్గిపోతాయా? సో, ఇలాంటి క్వెషన్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతారు. సో, ఐయుఐ అనేది చాలా చిన్న ప్రొసీజర్ అనమాట. ఈ ఐయుఐలో మనం ఏం చేస్తాము అనంటే, ఒక ఉమెన్‌కి పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి మనం ఒక బేసిక్ స్కాన్ అనేది చేసి, మనం తన బాడీలో ఎగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఒక 5 డేస్ టాబ్లెట్స్, ఇఫ్ నీడెడ్ 1 ఆర్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చి మనం బేసికల్లీ వి ఎయిమ్ ఫర్ ఓన్లీ 1-2 ఎగ్స్ అనమాట ఐయుఐ సైకిల్‌లో. సో, ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమందికేంటంటే హైపర్ స్టిమ్యులేషన్ అనేది రేర్‌గా అవుతూ ఉంటుందనమాట. అంటే మోర్ దెన్ 3 ఎగ్స్ డెవలప్ అవ్వడము. సో, ఇట్లా అయినప్పుడు మనం ఐయుఐ అనేది క్యాన్సిల్ చేస్తాము. సో, 1 ఆర్ 2 ఎగ్స్ మాత్రం డెవలప్ అయినప్పుడు మాత్రమే మనం ఈ ఐయుఐ సైకిల్ అనేది ప్లాన్ చేస్తాము. సో, దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది చాలా చిన్న ప్రొసీజర్. ఒక జెంటిల్ కెథెటర్ ద్వారా మనం ఎగ్ రిలీజ్ అయిన టైంలో యూటరస్‌లో ఈ స్పర్మ్ శాంపిల్ బెస్ట్ స్పర్మ్స్ అనేవి యూటరస్‌లో ప్లేస్ చేయడం జరుగుతదనమాట. సో, దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. మనకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే హైపర్ స్టిమ్యులేషన్ వల్ల వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మన బాడీలో మోర్ దెన్ 2-3 ఎగ్స్ డెవలప్ అయినాయో అప్పుడు మనం బెటర్ వి క్యాన్సిల్ ద ఐయుఐ సైకిల్ అనమాట. సో, మనం చాలా ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం కాబట్టి ఐయుఐలో ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్. సో, ఐవీఎఫ్‌లో మనం ఏం చేస్తాము అనంటే మన బాడీలో పీరియడ్ సెకండ్ డే రోజు ఎన్ని ఎగ్స్ అయితే రిక్రూట్ అయ్యాయో మల్టిపుల్ ఎగ్స్ అనేవి మనం గ్రో చేసి, ఆ ఎగ్స్ అనేవి ఒక అడిక్వేట్ సైజ్ ఒక 17-18 mm సైజ్ వచ్చాక మనం ఎగ్స్ అనేవి పిక్ చేస్తాము. సో, ఈ ఐవీఎఫ్‌లో కూడా మనకి ఎగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవుతాయి కాబట్టి మనకి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి ప్రెజెంట్ ఉన్న ప్రోటోకాల్స్ మనం యాంటగోనిస్ట్ అనే ప్రోటోకాల్ మనం ఫాలో అవుతామనమాట. సో, ప్రీవియస్‌గా మనకి ప్రోటోకాల్ లేదు కాబట్టి ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది మనం ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనకున్న ప్రెజెంట్ ప్రోటోకాల్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ పేషెంట్‌కి ఎగ్స్ ఎన్నున్నాయి దాన్ని బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేయడము, ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకి ఈ ఐవీఎఫ్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ నిల్. ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 0 అనే చెప్పాలండి. వి ఆర్ రన్నింగ్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ ఇప్పుడు. సో, ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, నెక్స్ట్ మంత్ ఎగ్స్ తగ్గిపోతాయేమో అని అపోహలు పెట్టుకోవద్దు. ఈవెన్ ఐవీఎఫ్‌లో కూడా మనం 1 మంత్‌లో వచ్చిన ఎగ్స్ మాత్రమే మనం పికప్ చేస్తాము. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్‌లో మనకి అవే నెంబర్ ఆఫ్ ఎగ్స్ మన బాడీలో వచ్చేస్తాయన్నమాట. సో, బేసికల్లీ ఉమెన్‌కి ఏంటంటే ఒక పీరియడ్ సైకిల్‌లో రిక్రూట్ అయిన ఎగ్స్ రిమైనింగ్ అన్ని గ్రో అవ్వని ఎగ్స్ అని ఎట్రిషియా అయిపోతూ ఉంటాయి. సో, అట్లా ఎవ్రీ మంత్ మనకి కొత్తగా ఎగ్స్ రిక్రూట్ అవుతూనే ఉంటాయన్నమాట. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది. కానీ ఐవీఎఫ్ చేసుకుని ఎగ్స్ పికప్ చేయడం వల్ల ఎగ్ నెంబర్ అనేది తగ్గదు. సో, మీకు గనుక ఇలాంటి అపోహలు ఏమన్నా ఉంటే ఏమీ పెట్టుకోకండి. ఐయుఐ, ఐవీఎఫ్ కంప్లీట్‌లీ సేఫ్ ప్రొసీజర్స్. మనం చాలా మందికి సేఫ్‌గా చేస్తాము. సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసలు నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఎందుకు హై రిస్క్ అనేది చూద్దాం. నార్మల్‌గా మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి అంటే యూటరస్ లోపల మనకి 9 మంత్స్ బేబీ అనేది గ్రో అవుతుందనమాట. బట్ రేర్‌గా మనకి ప్రెగ్నెన్సీ అనేది యూటరస్ పక్కన 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారానే మనకి ఎగ్ అనేది అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చి ఎగ్, స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్‌లో కలిసి బేబీ అనేది ఫార్మ్ అవుతుందనమాట. సో, ఈ ఫార్మ్ అయిన బేబీయే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి వచ్చి యూటరస్‌లో అతుక్కుని గర్భసంచిలో 9 మంత్స్ అనేది గ్రో అవుతుంది. బట్ రేర్ కండిషన్స్‌లో ఒక 2-3% మందిలో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్‌లోనే గ్రో అవుతుందనమాట. సో, దీనిని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో, నాట్ ఓన్లీ ట్యూబ్స్ అండి. యూటరస్‌లో కాకుండా ఎక్కడ బయట ప్రెగ్నెన్సీ గ్రో అయినా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. అది మోస్ట్ కామన్ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో గ్రో అవ్వచ్చు, లేదంటే అండాశయాలలో గ్రో అవ్వచ్చు, లేదంటే రేర్‌గా అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో, అక్కడ గ్రో అవ్వచ్చు. కొంతమందికి ప్రీవియస్‌గా సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు ఏంటంటే ఆ సిజేరియన్ సెక్షన్ స్కార్‌లో కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనకి యూటరస్‌లో స్పేస్ ఉంటుంది కాబట్టి 9 మంత్స్ బేబీ గ్రో అవ్వడానికి అది ఫేవరబుల్‌గా ఉంటుంది. బట్ ట్యూబ్ అనేది చాలా చిన్న స్ట్రక్చర్. సో, అక్కడ గనుక మనకి ప్రెగ్నెన్సీ గ్రో అయింది అనంటే అది రప్చర్ అయ్యి, బ్లీడింగ్ అయ్యి,
లోపల ఇంటర్నల్‌గా చాలా బ్లీడింగ్ అవ్వడం వల్ల హైపోటెన్షన్, షాక్ ఇట్లాంటివి వచ్చి మనకి ప్రాణాలకే ప్రమాదం అయ్యే సిట్యుయేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ డేంజరస్. ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్లయితే మనం దీనికి మెడికల్‌గా ట్రీట్ చేయొచ్చు. మెడికల్‌గా అవ్వట్లేదు అనంటే మనకి సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక ఫస్ట్ ఒక 5 వీక్స్‌లో మనకి స్కాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు బేబీ యూటరస్‌లో అతుక్కుందా? ఇలా ఏమన్నా ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్‌లో గానీ వేరే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ అతుక్కుందా అనేది మనకి స్కాన్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ సింప్టమ్స్ ఏంటి అనంటే సో, కొంతమందికేంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అవ్వడము, ఒక సైడ్ కానీ వేగ్ అబ్డామినల్ పెయిన్ అనేది రావడము, అండ్ సడెన్‌గా ఏదన్నా కళ్ళు తిరిగినట్టు అవ్వడము, హైపోటెన్షన్ అంటే బీపీ సడెన్‌గా తగ్గిపోయి కళ్ళు తిరిగినట్టు అవ్వడము. సో, ఇలాంటి సింప్టమ్స్ గనుక ఉన్నట్లయితే మీరు వెంటనే మీ డాక్టర్‌ని నియరెస్ట్ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి సింప్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా ఎర్లీగా గనుక కన్సల్ట్ అయితే మనం ఈ బీటా హెచ్‌సీజీ వాల్యూ అనేది టెస్ట్ చేసుకొని అసలు సైజ్ ఆఫ్ ఎక్టోపిక్ ఎట్లా ఉంది? దాంట్లో ఏమన్నా హార్ట్ బీట్ వచ్చిందా? ఇలాంటి పారామీటర్స్ అన్నీ చూసుకున్నట్లయితే మనం కొన్నిసార్లు మెడికల్‌గా కూడా మనం ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మిథోట్రిక్సేట్ అనే ఇంజెక్షన్ ద్వారా మనం మెడికల్‌గా కూడా ట్రీట్ చేయొచ్చు. కొన్ని కేసెస్‌లో అదేమన్నా రప్చర్ అయినా కానీ లోపల దానివల్ల ఇంటర్నల్‌గా బ్లీడింగ్ అయింది అని అన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రిమూవ్ చేస్తామన్నమాట. అది గనుక ట్యూబ్స్ లోనే ఉంది అనంటే రేర్‌గా మనం ట్యూబ్స్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో. సో, హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్. మీరు కనుక ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మీ ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ని కానీ, డాక్టర్‌ని కానీ త్వరగా అప్రోచ్ అవ్వండి. థాంక్ యూ.